అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ ఓటర్ల పేర్లను తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తుంది. విడపనకల్లు మండలంలో టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరుల పేర్లను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారి పేర్లను తొలగించేందుకు క్షేత్రస్థాయిలో విచారించి సంతకాలు సేకరించాలి. కానీ అధికారులు కేవలం 2 విచారించి 71 మంది మరణించినట్లు జాబితాలో చూపించారు. టీడీపీ బూత్ కన్వీనర్ గంగాధర, సిపిఐ నాయకుడు చెన్నారాయుడు సంతకాలు తీసుకుని ఏకంగా 71 మందిని జాబితా నుంచి తొలగించేందుకు సిద్దమయ్యారు. అయితే వారు మాత్రం 2-3 మరణించినట్లు సంతకాలు చేశామని చెబుతున్నారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించడానికి అధికారుల ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ ఓటర్ల పేర్లను తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరణించిన వారి పేర్లు తొలగిస్తున్నారంటూ ఆ వంకతో టీడీపీ సానుభూతి పేర్లను తొలగించే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా అధికారులు టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగింపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వరుసగా అధికారులు వివరించిన తీరు పట్ల ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల పైన కొంతమంది అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది అధికారుల తీరు ఎంత మాత్రం మారడం లేదు. ముఖ్యంగా ఏదైతే ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పనుల్లో ఓట్లను ఖచ్చితంగా వేల సంఖ్యలో తొలగించాలని పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా విడుపనకల్లు నియోజకవర్గం విడుపనకల్లు మండల పరిధిలో ఓట్లను ఎక్కువగా తొలగిస్తున్నారు. ఇప్పటికే విడుపనకల్లు మండల పరిధిలోని 22-26 పోలింగ్ కేంద్ర పరిధిలో టీడీపీకి చెందిన 98 మంది పేర్లను ఓటర్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారుల తీరు పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీ నుంచి ఏదైతే బిఎల్ఏలుగా ఉంటారో వారి నుంచి చనిపోయిన వారు ఓటర్లుగా వారిని తొలగిస్తున్నాము, ఇదంతా టీడీపీ సానుభూతి పనులు అంటూ 2 చెందిన సంబంధించి మాత్రమే టీడీపీ చెందిన వారు సంతకం చేశారు. అయితే సంతకం చేసిన దాని పట్ల సంతకాలను ఫోర్జరీ చేసి దాదాపు 90 మంది వరకు ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఓట్ల తొలగింపు సంబంధించి ఎవరైతే మరణించిన వారి జాబితాలో ఏ ఓట్లను తొలగిస్తున్నారంటే అందుకు సంబంధించిన జాబితా ఇవ్వాలంటూ కూడా బిఎల్ఈలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ అధికారులు ఇచ్చిన జాబితాను చూసి ఒక్కసారిగా కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరందరూ చనిపోయినట్లుగా తాము సంతకాలు చేయలేదు, కేవలం 2 వ్యక్తులు మాత్రమే మరణించినట్లు సంతకం చేశామంటూ టీడీపీకి చెందిన నాగరాజు, టీడీపీ బూత్ కన్వీనర్ నాగరాజు తో పాటు గంగాధర్ చెప్పారు. తాను ఎలాంటి సంతకం చేయనప్పటికీ ఈ తరహాలో అధికారులు వివరించడంతో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓట్లు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారంటూ కూడా ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరహాలో వివరించడం పద్ధతి కాదంటూ కూడా చెప్పారు. అయినప్పుడు కూడా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఏకంగా సంతకాలను ఫోర్జరీ చేసి టీడీపీ బూత్ కన్వీనర్ల సంతకాలను ఫోర్జరీ చేసి ఓట్లను తొలగించే కుట్రలు పనియడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శంకర్.